హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే కొంచెం ఈవినింగ్ వాక్లో వెళ్దామని ఒక నియర్ బై ఒక విలేజ్కి అయితే వెళ్ళాను. చేలో పనులు ఏమైనా స్టార్ట్ అవుతున్నాయేమో జస్ట్ వీడియో పర్పస్, జస్ట్ పీస్గా ఉంటుంది కదా ఆ పొలాల మధ్యలో చెట్లు చేమల మధ్య అలా తిరుగుతూ ఉంటే నాకైతే చాలా ఇష్టం. సో అటు అలా చూసుకుంటూ అయితే వెళ్తున్నాను. చాలా చోట్ల నాట్లు అయితే వేస్తున్నారు, నారు పోస్తున్నారు. కొంతమంది ఏమో ఒక చోట క్లీన్గా చేసేసారు, కంప్లీట్ చేసేసారు. కొన్ని చోట్ల ఇప్పుడే పెడుతూ ఉన్నారు. పని వాళ్ళు ఎక్కడికక్కడ అలా కనిపిస్తున్నారు. నేనైతే ఒక చోట ఒక మనుషులు కనిపిస్తే నేను కూడా పెడతాను అని అడిగాను వాళ్ళని. వాళ్ళైతే అన్నారు, లేదమ్మా అలవాటైన వాళ్ళం మేమే కాల్జారి పడుతూ ఉంటాం ఒక్కోసారి, నీకెందుకు తల్లి ఆ రిస్క్, వద్దు పడతావు అని అన్నారు. బట్ అయినా నేను ట్రై చేశాను, కాలు పెట్టి చెప్పులు అవి పక్కన పెట్టేసి. బట్ ఎప్పుడో చిన్నప్పుడు కానీ మళ్ళీ మట్టిలో కాలు పెట్టింది లేదు చేలోకి వెళ్ళి. సో అందువల్ల కాలు కొంచెం స్లిప్ అయ్యింది నిజంగానే. సో వెంటనే భయం వచ్చింది, అమ్మో రేపు మార్నింగ్ మళ్ళీ మనం స్కూల్ చూసుకోవాలి, పిల్లలు ఏదైనా పడ్డామంటే ముందు బురద, వీడియో సంగతి దేవుడెరుగు, అసలు ఈ బురద పట్టలతో ఎలా వెళ్తాము ఏంటి రోతా చెప్తే అనేసి ఇంక వైట్గా ఉందాం. అక్కడ బాబాయ్ వాళ్ళు అయితే ముగ్గురు కూర్చుని ఉన్నారు చక్కగా మాట్లాడుతూ. విలేజ్ అట్మాస్ఫియర్లో విలేజ్ అయితే దగ్గరికి వచ్చింది. ఇప్పటి వరకు నేను విలేజ్లో ఊరెమ్మట 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట. అది నడుచుకుంటూ చేలు చూస్తూ నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడైతే ఇద్దరు పెద్దవాళ్ళు కూర్చుని ఉన్నారు. ఏంటమ్మా ఏంటి అని అడిగారు. చెప్పాను అవేం కాయలు ఏంటి అని వాళ్ళని అడిగాను. ఏదో ఏదో పేరు సంథింగ్ చెప్పారు. అవి మేకలు గొర్రెలు బాగా తింటే అవి పాలిస్తాయంట వాళ్ళు చెప్పారు. సో ఇంకా విలేజ్ అయితే చూద్దాము, లోపలికి ఇళ్ళు అన్నీ ఎలా ఉన్నాయని చూశాను. ఆ సపోటా కాయలు అయితే చాలా బాగా ఉన్నాయి, చెట్టు నిండా కూడా. అసలు ఎంత పెద్ద ఇల్లు, లోపల ఎంత చెట్లు ఆవరణ అండి. అవి కూరరటికాయలు అలా ఉన్నాయి. సో విలేజ్ అంతా కూడా ఒక రౌండ్ వేస్తూ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఏదో కనిపించింది, బాగుంది అనుకున్నాను. సో దూరం నుంచి కూడా ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, బయట నుంచి చూస్తూ ఉండు ఎవరో వస్తున్నారు అని అలానే నిఘా పెట్టి చూస్తూ కూర్చున్నారు. ఆవిడేం అడుగుతారో ఏంటని. ఇగో ఈ మొక్కలు చూసి అయితే నేను అనుకున్నాను యాక్చువల్గా, అబ్బా ఇవి తీసుకెళ్ళి అక్కడ పెడితే ఎలా అయినా బతికేస్తాయేమో నా పసుపచ్చ పూలు అయితే. నాచు మొక్కే బతికించలేకపోయాను, చచ్చిపోయింది అనుకున్న చచ్చిపోయినట్టు ఉండకుండా పక్కింటి ఆవిడ పెడితే ఆ మొక్క, నేను పారేసిన మొక్కను పక్కింటి ఆవిడ పెడితే బతికిందండి. ఇది విచిత్రం, అది నాకైతే షాక్. ఈ పెద్దవాళ్ళందరూ ఏంటంటే, నేను ఆ ఊరికి పంచాయతీ సెక్రటరీ ఎవరో కొత్త ఆవిడ అపాయింట్మెంట్ అయిందంట, అది నేను అనుకుంటున్నారు. ఊరంతా చూస్తున్నాను, అమ్మ నువ్వేనా అని అడుగుతున్నారు. లేదండి నేను జస్ట్ ఇలా విజిట్కి వచ్చాను అన్నాను. చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు అందరూ. అవుతావమ్మా అది ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అంటూ, ఈ ఊరు చుట్టానికి వచ్చానని ఆన్సర్ చెప్తూ ఉన్నాను. చాలామంది 4-5 అడిగారు, ఆ పంచాయతీ సెక్రటరీగా వచ్చావా, ఇదమ్మా లేకపోతే ఈ ఫార్మర్కి సంబంధించిన డెమో చెప్పే వాళ్ళు ఉంటారు కదా ఎంప్లాయీస్, అలానా అట్లా అని అడిగారు. వాళ్ళందరినీ కాదు అని చెప్పుకుంటూ నేనైతే చూసుకుంటూ బై వాక్ చేస్తూ వెళ్ళాను. చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ అయితే అసలు పల్లెటూర్లు చెత్త మురుగు అది ఇది అని అంటారు కానండి, అసలు అక్కడ ఉన్న పీస్ ఆఫ్ మైండ్ అయితే ఎక్కడ ఉండదు. చాలా ప్రశాంతత, ఏసీలో కూర్చోవడం కాదు కానీ అలా బయటికి వచ్చి చూస్తేనే అది అందం అనేది తెలుస్తుంది. ఎంత ప్రశాంతంగా, ఎంత స్వచ్ఛమైన గాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.